అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. హౌ ఆర్ యూ ఆల్ డూయింగ్ టుడే? ఎలా ఉన్నారు? ఈరోజు దేవుని యొక్క వాగ్దానం వినడానికి ఇష్టపడుతున్నారు కదా. సో మన జీవితంలో మనము ప్రొటెక్షన్ కొరకు ఎన్నో ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనము చాలా సాహసాలు చేస్తూ ఉంటాం కదా. ఇంటిని ప్రొటెక్ట్ చేయడానికి కంపౌండ్ వాల్ పెట్టుకుంటాము. అలాగే మన హెల్త్ కాపాడుకోవడానికి కొన్ని ఇంప్రూవ్మెంట్స్ చేసుకుంటాం. మనల్ని కాపాడుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. ఇందిరాగాంధీ అలాంటి గొప్ప పొలిటీషియన్స్ కూడా మరి ఎలాంటి సెక్యూరిటీని పెట్టుకునేవారు మీకు తెలుసు. కానీ వాళ్ళందరూ ప్రొటెక్ట్ చేయబడ్డారా అంటే లేదు. కానీ దేవుడు ఈరోజు మనల్ని అయితే కంటికి రెప్పల్లాగా దేవుడు మనల్ని, తన బిడ్డల్ని కాపాడుతూ ఉంటున్నాడు. దేవుడు అంటున్నాడు, ఒక కోడి కూడా తన రెక్కలు చాపి ఆ యొక్క కోడి పిల్లల్ని చేర్చుకున్నట్టుగా దేవుడు మనల్ని అంత కాపాడుతున్నాడు. గద్దె వచ్చినప్పుడు, ఏదన్నా కీడు జరిగే ప్రమాదం ఉందంటే, కోడి ఎలాగైతే తన కోడి పిల్లల్ని దాచుకుంటున్న రెక్కల క్రింద, అలాగ దేవుడు కూడా మన పట్ల అంత కాపుదల దేవుడు చూపిస్తున్నాడు. నేను కాపాడుతున్నాడు. ఏ ప్రమాదం చిక్కకుండా, ఏ కీడు అపాయం రాకుండా దేవుడు నేను కాపాడుతున్నాడు. ఈరోజు చక్కటి మాటను విందాము. యెషయా 31:5. పక్షులు ఎగురుచూ తమ పిల్లల్ని కాపాడినట్లు సైన్యములకు అధిపతి యెహోవా యెరూషలేమును కాపాడును. దాన్ని కాపాడుచు విడిపించుచునుండును. దానికి హాని చేయక తప్పించుచునుండును. ఈరోజు దేవుడు మనకి చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నంటే, కాపాడుతున్నాను. ఒకసారి డిస్కవరీ ఛానల్లో చూపిస్తూ ఉన్నారు. తాబేలు తన గుడ్లను పెట్టేటప్పుడు ఏం చేస్తుందంటే, సముద్ర తీరంలో ఇసుకలో గుంత తవ్వి అక్కడ గుడ్లు పెట్టి ఇసుకతో పూర్తి చేస్తుందంట తాబేలు. ఆ తర్వాత ఏం చేస్తుంది తెలుసా అండి, చాలా గుంతలు తవ్వుతుందంట. చాలా 10, 15, 20 గుంతలు కొంచెం దూరంలో ఇలా చుట్టుప్రక్కల అంతా తవ్వి పెడుతుందంట. అయితే తవ్వినప్పుడు ఎందుకు తవ్వుతుందంటే, నక్కలో వేరే పశువులు వచ్చినప్పుడు ఈ గుడ్లు కనిపెట్టకుండా వాటిని మిస్గైడ్ చేయడానికి గుంతలు తవ్వి పెడుతుందంట. ఆ నక్కలు వచ్చి ఇక్కడ ఏదో గుంత తవ్వింది, ఇక్కడ ఆహారం దొరుకుతుందని ఆ గుంత తవ్వుతారంట. అక్కడ ఏముండదు, ఇంకో గుంతకి వెళ్తారు, ఏముండదు. అలాగ 10, 20 గుంతలు, 10 కాదు కదా, 10 లోపలే అవి విసుగు చెంది తిరిగి వెళ్ళిపోతాయంట. సో ఈ బలం లేని తాబేలు, నక్కతో పోరాడలేనంత శక్తి లేదు, బలం లేదు, జ్ఞానం లేదు. కానీ తన గుడ్లను కాపాడడానికి గుంతలు తవ్వి ఏ ప్రమాదం జరగకుండా ఎంత కాపాడుకుందో, మరి బలం కలిగిన నీ దేవుడు నిన్ను కాపాడుతాడా? ఖచ్చితంగా కాపాడుతాడు. నువ్వు ఆయన బిడ్డవు. ఏ ప్రమాదంలో నువ్వు పడిపోకుండా, నీ పేరు పాడవకుండా, నీకు హాని జరగకుండా దేవుడు నేను కాపాడుతాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సో ఈరోజు నువ్వు ఆ పిచ్చుకలను చూసినా, ఈ లోకంలో ఉన్న జంతువులను చూసినా, తల్లిగా ఉన్నవి ఎలా కాపాడతాయి, అవన్నా కాపాడతాయో లేదో తెలియదు. కానీ నీ దేవుడైతే నేను కాపాడతాయని, నీ దేవుడైన కాపాడతాయో లేదో తెలియదు, కానీ నీ దేవుడైన యెహోవా నిన్ను కాపాడుతానని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఏ ప్రమాదం జరుగుతుందని, ఏదో అయిపోతుంది, నాకు ఏదో కీడు జరిగిపోతుంది, ఆరోగ్యం పాడైపోతుంది, నాకు ఒక హాని జరగబోతుందని నెగిటివ్ థాట్స్ పెట్టుకోకండి. చిన్న ప్రార్థన చేస్తాను, నాతో కలిసి ప్రార్థనలో ఎక్కిపోయించండి. పరిశుద్ధ మహోన్నతుడగు తండ్రి, ఈరోజు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. మాకు ధైర్యాన్ని ఇచ్చావు నాయన. మా కుడి ప్రక్కన నీడగా నువ్వు ఉన్నావు నాయన. నువ్వు మమ్మల్ని కాపాడుతున్న విధానం బట్టి నీకు వందనాలు అయ్యా. మమ్మల్ని నీ బిడ్డలుగా ఎంచుకున్నాక మమ్మల్ని కాపాడుతున్న విధానం బట్టి నీకు వందనాలు. నీవే దీవించండి, ఆస్వాదించండి, లోటుపాట్లు కొట్టివేయండి నాయన ప్రభు తండ్రి. అలాగే నాయన, నీ ఎవరైతే ఏ విషయంలో ప్రమాదం జరుగుతుందని భయపడుతున్నారో వాటి నుండి తప్పించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. యు ఆర్ ప్రొటెక్టెడ్ బై ది ఆల్ మైటీ. సో కింద కమెంట్లో రాయండి, ఐఎమ్ ప్రొటెక్టెడ్ బై ది ఆల్ మైటీ గాడ్ అని పెట్టండి. మీ గాడ్ బ్లెస్ యూ. ఏ విషయంలో డౌట్లు పడకండి. ఒకవేళ ఈ వాగ్దానాలు మీతో మాట్లాడినట్లయితే అనేకులకు షేర్ చేయండి. అలాగే ప్రతిరోజు 6:30కి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ప్రైజ్ లార్డ్.